నుంచి ఒకవేళ మీరు ఇప్పుడు దాకా తల్లిదండ్రులకు తెలియకుండా తప్పు చేస్తే దేవుని మందిరంలో ప్రభువా ఇదిగో ఈ పాపం చేశాను, ఈ అపవిత్రమైనటువంటి పనిలో నేను ఇక నుంచి అలా అట్టి ఆలోచన నా జీవితంలో నేను తీసివేస్తున్నాను ప్రార్థన చేయాలి. అందరూ తెరవండి పెద్దగా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన చేసుకుని అందరూ చేయాలి ప్రార్థన. ప్రభువా నాకు మంచి జ్ఞానాన్ని ప్రభువా, నా భవిష్యత్తు మీరు నిలబడిన ప్రదేశంలో ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. ఆశామాషైనటువంటి ప్రదేశంలో మీరు లేరు. దేవునికి నిలయమైనటువంటి దేవుని సన్నిధానంలో మీరు ఉన్నారన్నటువంటి సంగతి గుర్తుపెట్టుకుని ప్రార్థనలు అందరూ ఏకీభవిస్తూ దేవుని ద్వారా మీరు విజయ పదములు నడిపించబడలాగున దేవుని సహాయాన్ని కోరుకునేటువంటి వారికి అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. 10th క్లాస్లో నేను పాస్ అవ్వాలి. తప్పితే అందరూ ఎగతాళి చేస్తారు, ఇంటర్లో నేను పాస్ అవ్వాలి, ఎందుకు పనికి రాకుండా పోతాను, లేకపోతే పాస్ అవుతుంది. డిగ్రీలో నేను పాస్ అవ్వాలి. అలాగే నేను చదివేటువంటి చదువుల్లో తోడుగా నీ కృప నాకు కావాలి. మంచి ఉద్యోగం నాకు దయచేయాలి. నేను ఈ మరి చక్కగా దేవునిలో కొనసాగాలి. దేవుని ద్వారా ఆశీర్వాదమైనటువంటి బిడ్డగా నేను ఉండాలని అందరూ ప్రార్థన చేయాలండి. ఎవరు మౌనం ఉండకూడదు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎవరికి వారిగా ప్రార్థన చేయండి. మౌనం ఉండదు. ప్రార్థనలో ఉండేటువంటి వారిగా Hallelujah, 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 hallelujah. ఎవరు బిడ్డ దేవుని వాక్యాన్ని విన్నారు లేదు, దేవునితో నడిస్తే దేవునితో నడుస్తూ ఆయన నీ కొరకు అద్భుతకరమైన ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడని విశ్వాసంతో ఎదురు చూస్తే దేవుడు విజయాన్ని ప్రభావము మీ మీద పడకుండా ఉండాలి అంటే మీరు దయచేసి పాపులు నడిచే మార్గములో నడవకుండా, దుష్టుల సహవాసానికి వెళ్ళకుండా, అపహాసకులు కూర్చుండే స్థలాలలో నలుగురు మధ్యలో కూర్చుని లోక సంబంధమైన వ్యంగ్యమైన భాషను దయచేసి యవన కుమారుడా యవన కుమార్తె దయతో అట్టి వాటిని మీరు విడిచిపెడితే దేవుడు నీ భవిష్యత్తును ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని దేవుని ఉద్దేశం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా తెలిసి తెలియక ఇంతవరకు ఎన్నో సార్లు లోక సంబంధమైన పాప సంబంధమైన వాటిని చూడటానికి, వినటానికి, అనుభవించటానికి మేము అనేక సార్లు ఆకర్షితులయ్యాం. దేవా వాటితో సంతోషించాలనే తపన దేవా ఒకలాంటి ఆ స్వభావాన్ని మా నుండి తొలగించు దేవా. దయచేసి మేము నీతో నడిచే కృపనివ్వండి. మంచి విజయాన్ని మీరు మాకు దయచేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. దినము నుండి ఒక నూతన జీవిత విధానాన్ని ప్రతి బిడ్డ ఆరంభించాలని ప్రభు పేరు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామానికి స్తుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలు ఎవరిగా చేరి నిన్ను స్తుతించారు, నీ వాక్కులు విన్నారు. కేవలం అవి చెవులకు మాత్రము పరిమితం చేసి విడిచిపెట్టకుండా అవి హృదయంలోనికి భద్రపరచుకుని వాటిని ధ్యానం చేసుకుంటూ దాని ప్రకారము నడుస్తూ నీతో ఆశ్చర్యకరమైన కార్యాల కొరకు ఎదురు చూసే విశ్వాసము, నిరీక్షణ, విధేయత
నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. అట్టి మంచి మార్గములు, సత్య మార్గములు నీ బిడ్డలందరినీ దయచేసి మీరు నడిపించండి. నీ మందిరములో తలలు వంచిన యవన కుమార్తెలను, యవన కుమారులందరినీ మీరు చూస్తూ ఉన్న దేవుడు. వారి మనస్సులను, వారి తలంపులు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క స్వభావం, వారి హృదయమంతటిని తేటగా, స్పష్టముగా, సంపూర్ణంగా ప్రార్థిస్తూ ఉన్నా దేవా. ఈ వ్యక్తి కాలయాపనగా, కాలక్షేపముగా ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదయ్యా. ఒక్క మాటైనా, ఒక్కరిలోనైనా దయచేసి మీరు ఫలింపచేయమని